నమస్కారం. మన్నెంల న్యూస్‌కు స్వాగతం. పోలవరం జిల్లా, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన చింతూరులో పోలీసులు డేగ కన్ను వేశారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు భారీ ఎత్తున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీస్ బాస్ డీజీపీ హరీష్ గుప్తా, జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఎస్పీ బొడ్డు హేమంత్, సీఐ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు చింతూరు ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు మరియు సిఆర్పిఎఫ్ బలగాలు స్థానిక బీసీ కాలనీని జల్లెడపట్టారు. ఇంటింటికి వెళ్లిన సిబ్బంది కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆధార్ కార్డులు పరిశీలించడమే కాకుండా అద్దెగా ఉంటున్న వారి సమాచారాన్ని పక్కాగా ఆరా తీశారు. అనుమానాస్పదంగా కనిపించిన కొత్త వ్యక్తుల వేలిముద్రలను సైతం సేకరించారు. ఇక ఆర్సీ బుక్స్, సరైన పత్రాలు లేని బైకులు, ఆటోలు వివరాలను నమోదు చేసుకున్నారు. అంతేకాదండోయ్, ఎవరూ తప్పించుకోకుండా గాల్లో డ్రోన్ కెమెరాతో ఏరియల్ సర్వే చేస్తూ గట్టి నిఘా ఉంచారు. సరిహద్దు ప్రాంతం కావడంతో కొత్తవారు, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏఎస్ఐ దొర మరియు ఇతర పోలీస్ సిబ్బంది స్థానికులకు అవగాహన కల్పించారు. ఏం చేస్తారంటే ఎక్కడో న్యాయం చేస్తారు, వాళ్ళకి వచ్చి ఆపరేషన్ పొందుతారు. అలాంటి వాళ్ళు వెహికల్స్ గట్రా దొంగ వాళ్ళు ఇచ్చేస్తారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పేది? ఎన్ని చేస్తారు ఈ ఏరియాలో కానీ ఎవరైనా కొంచెం రారు, కానీ ఏదో జరుగుతుంది అని చెప్పడానికి చేస్తారో మనకంగా వదిలేస్తారు. అదే మేము అందరికీ నమస్కారం. ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రోగ్రాం మన చింతూరు బీసీ కాలనీ మరియు ఎస్టీ కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని సోదా చేయడం, ఆ గృహంలో ఉన్న వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు అవి చెక్ చేస్తాం. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అక్కడ తలదాచుకున్నారా లేదనేది చెక్ చేస్తాం. అదేవిధంగా గంజాయి వంటి ఇల్లీగల్ మెటీరియల్స్ ఎవరైనా కలిగి ఉన్నారా లేదనేది చెక్ చేస్తున్నాం. అలాగే వారి వాహనాలను కూడా రికార్డ్స్ పరిశీలించి అవి జెన్యూనా లేదా క్రైమ్ వెహికల్స్, థెఫ్ట్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చెక్ చేసి ఒకవేళ థెఫ్ట్ వెహికల్స్ లాంటివి ఉంటే సీజ్ చేస్తాం. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా ప్రతి వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్ని మేము కలెక్ట్ చేసి ద్వారా వారి మీద ఏమైనా కేసులు ఏమన్నా పాత కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసి నేరస్తుల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా డ్రోన్ కెమెరాతో ఏరియా అంతా కూడా నిఘా పరిశీలిస్తున్నాం. ఈ విషయంలో ఎవరైనా సరే ఇల్లీగల్గా కానీ నేరస్తులు కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా మాకు తెలిసిపోతుంది. అదేవిధంగా ఏరియాలో ఉన్న రౌడీలు, సస్పెక్ట్ షీటర్స్ని కూడా మేము వెరిఫై చేసి వారి యొక్క ప్రజెంట్ కరెంట్ డూయింగ్స్ ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యొక్క నడవడికను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈవినింగ్ సమయంలో కూడా ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ చేసేవారిని కూడా అరికట్టడం కోసం ప్రతిరోజు మేము డ్రోన్ కెమెరా ద్వారాను అలాగే ఫింగర్ ప్రింట్ డివైజ్ ద్వారా చెక్ చేస్తూ ప్రతి ఏరియాను కూడా జల్లెడపట్టడం జరుగుతుంది. కావున గ్రామస్తులందరూ కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లోనూ అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా మంచి నడవడిక కలిగి ఉండాలని కోరుతున్నాము. ఇది చింతూరు నుంచి వాటి అప్డేట్. మన్నెం ప్రాంతంలోని మరింత పక్కా సమాచారం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన్నెంలో న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.